హాయ్ అండి. నమస్తే. మన గార్డెన్‌లో కాసిన జుకీనీ. ఇది ఇక్కడ అమెరికాలో ఎక్కువగా కాస్తాయి. ఇండియాలో దొరుకుతాయో లేదో నాకు తెలీదు. బట్ ఇట్స్ ఈక్వలెంట్ టు సొరకాయ. సొరకాయతో మనం ఏ కూర అయితే ఎలా చేసుకుంటామో ఈ జుకీనీతో కూడా అలా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కాసిన జుకీనీతో సగం జుకీనీని యూజ్ చేసి ఈ కర్రీ చేస్తున్నాను. ఇది ఇద్దరికీ చాలా బాగా సరిపోతుంది. అన్నంలోకి బావుంటుంది అండ్ చపాతీలోకి బావుంటుంది. దీనికోసం ముందుగా బాండీలో నూనె తీసుకుని నూనె వేడెక్కినాక ఆవాలు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న జుకినీని వేసుకుని దీనికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, కారం వేసుకుని ఈ జుకినీ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మరీ స్మాష్ అవ్వనవసరం లేదు. మనం మూత పెట్టుకుని ఒక్క 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ కూర మగ్గించుకునే ప్రాసెస్లో దీనికి వచ్చిన ఆవిరి నీరుని అదే కూరలో పోసేస్తే మనం సపరేట్గా నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ జుకినీ సొరకాయలాగే లేతగా ఉంటుంది అండ్ చాలా తొందరగా అయిపోతుంది. చివరిగా దించే ముందు వేయించుకుని మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి 1 టీ స్పూన్ అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి చివరిగా ఒక్కసారి కలిపేసుకుని దించేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మనకి ఎంతో రుచికరమైన జుకినీ కూర రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక కుకింగ్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు.